సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శ్రావణ శుద్ధ చతుర్దశి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం ఆగస్టు 8వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకారం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7 గంటలకు శుక్రవారం ప్రయుక్తంగా ఈనాడు వరలక్ష్మీ వ్రతం శుక్రవారం ప్రయుక్తంగా తాయార్ల సన్నిధిలో లక్ష కుంకుమార్చన జరుగుతుంది 7 గంటలని. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 6:30 గంటలకే కప్పస్తంభం దగ్గరికి హాజరు కావాల్సి ఉంటుంది. 7:30 గంటలకు సహస్రామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత కరుణ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది. మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు ప్రధానాలయంలో సహస్రామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. సాయంకాలం 5 గంటలకు శ్రావణ శుక్రవారం ప్రయుక్తంగా చతుర్భుజ తాయారు సువర్ణమ్మవార్ల బేడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది. బేడా తిరువీధి మహోత్సవం అయిన తర్వాత సుమారు 5:30 గంటల ప్రాంతంలో విశేషమైనటువంటి ఆరాధన అయిన తర్వాత ధూప సమర్పణం అయిన తర్వాత సహస్రనామార్చన, కుంకుమార్చన జరుగుతుంది తాయార్ల సన్నిధిలో. దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. సహస్రనామార్చన పూర్తి అయిన తర్వాత సుమారు 6:15 ప్రాంతంలో ఒక 10-15 నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేసి విశేషమైన నివేదనం, చుట్టు సన్నిధులలో నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత సర్వదర్శనం కొనసాగుతుంది. తాయార్ల సన్నిధిలో మంగళ నీరాజనం, మంత్రపుష్పం అయిన తర్వాత తీర్థ ప్రసాద వితరణతో శుక్రవారోత్సవం పూర్తవుతుంది. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన జరుగుతుంది. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాట వందనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.